Hi everyone, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. టుడే ఈజ్ మండే. ఇట్స్ మెమోరియల్ డే. ఇట్స్ హాలిడే ఫర్ అస్, యుఎస్ హాలిడే ఫర్ అస్. సో ఇవాళ ఇంకొక జస్ట్ ఒక చిన్న జీవిత సత్యం అనొచ్చు ఆర్ జనరల్ టాపిక్ అనొచ్చు. సో దాంతో చిన్న క్వశ్చన్తో మీ ముందుకు వచ్చాను. సో we have best friends in girls, we have best friends in boys as well. For me, I mean, few people, they only reserved, I mean, they choose to make friendship with girls only. So girls have best friends in girls, boys has best friends in boys. అంటే అమ్మాయికి అమ్మాయితోనే బెస్ట్ ఫ్రెండ్గా చేసుకుంటుంది అనమాట, అబ్బాయికి అబ్బాయితోనే బెస్ట్ ఫ్రెండ్ చేసుకుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఎస్పెషలీ సెన్సిటివ్ గర్ల్స్, కొంచెం రిజర్వ్డ్ అమ్మాయిలు అలా చేసుకుంటారు అనమాట. కొంచెం క్యాజువల్ గోయింగ్ మీన్స్ ఇఫ్ దే డోంట్ థింక్ టూ మచ్, then they will make friendship with everyone without analyzing anything. సో అమ్మాయితోనే ఫ్రెండ్షిప్ చేయాలా, అమ్మాయి అబ్బాయితో కూడా ఫ్రెండ్షిప్ చేయొచ్చా, బెస్ట్ ఫ్రెండ్స్గా చేయొచ్చా? వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఐ మీన్ మాకేం ప్రాబ్లం లేదు. పెళ్ళి అయినా, పెళ్ళికి ముందు అయినా, పెళ్ళి తర్వాత అయినా ఒక ఏమంటారు ఆపోజిట్ జెండర్తో ఫ్రెండ్షిప్ చేయడం అనేది వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ ఎ లిమిట్, అండ్ ఐ మీన్ వీ ఓన్లీ డూ ఫర్ మీ, అండ్ ఐ ఆల్సో సజెస్ట్ ఎవ్రీ వన్. అండ్ బయట చాలామంది చాలా రకాలుగా తప్పులు జరుగుతుంటాయి. అలాంటి తప్పులు జరగకోకుండా ఉండడానికి ట్రై చేయండి అని చెప్పను, జరగకూడదు అని చెప్తాను. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ, వీఆర్ రెస్పాన్సిబుల్ సిటిజన్. Especially I'm Indian woman, even American or African or might be German or some UK person, whoever it is, we have that responsibility. We need to act like human beings, and there are like 3 categories. తెలుగులో కూడా దేవగణం, మనిషిగణం, రాక్షసగణం అని ఉంటుందంట. మనం మనుషులము, అట్లీస్ట్ మనుషులుగా ఉండి అందులోనే ఉత్తమ పురుషుడు అంటే రాముడు. ఆ శ్రీరామచంద్రుడిని ఎందుకు మనం పూజిస్తాము? ఆయనకు అన్ని సద్గుణాలు ఉన్నాయి కాబట్టి మనం అందరం ఈరోజు శ్రీరామచంద్రుడు అంటే ఆయన పెద్ద దేవుడు అంటున్నాం. ఆయన రామో విగ్రహవాన్ ధర్మ అని ధర్మాన్ని నిలబెట్టాడు ఆయన. అదేవిధంగా సుగుణాభిరాముడు అని అంటారు, సద్గుణాభిరాముడు, సుగుణాభిరాముడు అని అంటారు. ఎందుకంటే అంత చక్కని మంచి గుణాలు ఉన్నాయంట. చెప్పారు కదా పెద్దవాళ్ళు, మారీచుడు అనే ఒక పెద్ద రాక్షసుడే రాముణ్ణి కొనియాడారంట. సో అది చెప్పారు పెద్దవాళ్ళు. సో అలాగా సో మాకు ఫ్రెండ్షిప్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. ఐఎమ్ ఈవెన్ చిన్నప్పటి నుంచి కూడా నేను ఐఎమ్ ఓపెన్. ఐ వాజ్ గివింగ్ ద పబ్లిక్, ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్. ఐ హ్యావ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. ఐ వాజ్ ఈవెన్ గివింగ్ ద స్పీచెస్ సిన్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఒక ఆయన పేరేం పేరు, సారీ, ఇప్పుడు ఈయన పేరు చెప్పకపోతే బాగోదు. శిశి కాదు, ఆయన పేరేం పేరు, అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, చిచి సారీ, మన ఇదే గొడవ. అల్లూరి సీతారామరాజు గారు, అది తెలుసు నాకు. కాకపోతే నాకు అల్లు అరవింద్ గారు అని వస్తుంది. అల్లూరి సీతారామరాజు గారు మన కృష్ణ గారు వేశారు కదా. సో అలా స్పీచెస్ ఏవో ఇచ్చేదానిలే చిన్నప్పుడు. సో ఎనీవే, నేను కొంచెం డిలే చేస్తున్నా, అంటే నేను జస్ట్ ఇలా మాట్లాడేస్తున్నాను అనమాట, కట్ చేయట్లేదు. సో డోంట్ మైండ్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్
అటు సైడ్ ఎంత ప్యూర్‌గా మాకు ఫ్రెండ్‌షిప్ వస్తుంది అనే దాన్ని బట్టి మేము ఫ్రెండ్‌షిప్ చేస్తాం. కొంతమందితో నిజంగా చెప్పాలంటే కొంతమంది ఓపెన్‌గా మాట్లాడాలంటే కాలేజ్ డేస్‌లో అయ్యుండొచ్చు, ఇంకో డేస్‌లో అయ్యుండొచ్చు. ఏదో క్రష్ అని వాళ్ళేదో అలా గిపోజ్ ఏదో చేసిండొచ్చు. కానీ మాకు కూడా కొంతమంది అమ్మాయిలతో కావచ్చు, అబ్బాయిలతో కొన్ని ఒకవేళ ఎయిదర్ మేబీ వాళ్ళు కైండ్ ఆఫ్ సింగరో, డాన్సరో ఆర్ గుడ్ అట్ హార్టో ఆర్ ద వే హీ టాక్ ఆర్ మేబీ ఇంటెలిజెంట్, మేబీ టాలెంటెడ్, అలా మాకు కూడా మాట్లాడాలనిపిస్తుంది ఫ్రెండ్స్గా. కాకపోతే మాకు ఒకటే భయం ఏంటంటే వాళ్ళు అంటే మేము ఓపెన్గా మాట్లాడేసామనుకో, అంటే మామూలుగా మాట్లాడామనుకో, ఫ్రెండ్స్ చేసుకున్నామనుకో, మంచి వాళ్ళైతే ఓకే. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళకి అదేదో మూవీలో చెప్పినట్లు ఒక అమ్మాయి షేక్ హ్యాండ్ ఇచ్చారనుకో అన్నీ అయిపోయినాయి అంటారు. ఒక అమ్మాయి మాట్లాడిందనుకో లవ్ అంటారు. యూనో అదొక ప్రాబ్లం ఉందన్నమాట మాకి. అది ఎప్పుడైనా ఏ ఏ స్టేజ్‌లో అయినా మాకు అదొక ప్రాబ్లం ఉందన్నమాట. సో, అందుకని చెప్పేసి ఆల్రెడీ దేర్ మైట్ బి సమ్ బయట ఏమన్నా అలా రూమర్స్ పాడున్నప్పుడు మాట్లాడాలంటే ఇప్పుడు మేము మాట్లాడామనుకో, ఓపెన్‌గా మాట్లాడామనుకో, ఓహ్! ఆ అమ్మాయి కూడా మాట్లాడుతోంది, మేబీ సంథింగ్ సంథింగ్ బిట్వీన్ దెమ్ అన్నట్టుగా బయట వాళ్ళు అనుకుంటారు. ఆ వ్యక్తి మంచి వ్యక్తి అయితే చెప్పడు, ఎవరికి ఫ్రెండ్ అనే చెప్తాడు. లేదంటే బయట వాళ్ళైతే ఓహ్! అన్నట్టు అనుకుంటారు గదా! ఇంకా మనం యాక్చువల్లీ వీఆర్ ఇన్ 2024. చాలా డెవలప్ అయ్యి ఉండాలి ఇండియాలో కూడా, ఇక్కడ కూడా. కానీ ఏంటంటే ఇంకా కొంచెం 20-30% స్టిల్ ఆ కైండ్ ఆఫ్ మైక్రో మేనేజ్మెంట్ అనేది ఉందన్నమాట ఆ బ్రెయిన్‌లో. ఎవరైనా ఒక అమ్మాయి ఓపెన్‌గా మాట్లాడినా అంతెందుకు, నేను ఇప్పుడు ఇలాగా ఓపెన్‌గా ఇలా మాట్లాడినా మేబీ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఈ అమ్మాయి లైఫ్‌లో, అది ఇది ఏదేదో అనుకుంటారనమాట. సో, అందుకని చెప్పేసి ఏదైనా ఓపెన్ ఇదంటే ఓకే ఫైన్. ఎవరి ఇష్టం వచ్చిన కొంతమంది ఓపెన్‌గా మాట్లాడుతారు, కొంతమంది కన్జర్వేటివ్ మాట్లాడతారు. ఇట్స్ ఓకే, దట్స్ అప్ టు దెమ్. కాకపోతే ఏంటంటే ఎస్పెషల్లీ ఫ్రెండ్‌షిప్ చేసేటప్పుడు మేము ఒక స్టెప్ బ్యాక్ ఏస్తామనమాట. ఎవరైనా ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఎస్పెషల్లీ ఆపోజిట్ జెండర్ అయినప్పుడు ఒక స్టెప్ బ్యాక్ ఏస్తాం బోత్ ఎండ్. ఇప్పుడు గర్ల్స్ అనే కాదు, బాయ్స్ కూడా ఒక స్టెప్ బ్యాక్ ఏస్తారు. బయట వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, లేదంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, లేదంటే అదొకటి. స్పెషల్లీ మా అమ్మాయిలకున్న ప్రాబ్లమ్ ఏంటంటే, నేను మా ఫ్రెండ్స్ వాళ్ళలో చూసిన సినారియోస్ ఏంటంటే, మేము జస్ట్ మాట్లాడామనుకో అది లవ్ అనేస్తారు. మేము ఇంకా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడామనుకో ఇంక అన్నీ అయిపోయినాయి అంటారు. సో, అదొక భయం ఉందనమాట. సో, అందరికీ, లోకంలో ఉన్న వాళ్ళందరికీ, స్పెషల్లీ ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ, అందరికీ ఏంటంటే బోత్ జెండర్స్‌కి నేను చెప్పడం ఏంటంటే, ఒక ఐ మీన్ ఇద్దరు మాట్లాడితే అది తప్పుగా చూడకండి. మన 'ఓ మై ఫ్రెండ్‌లోనే చూసాము. 'ఓ మై ఫ్రెండ్‌లో' మూవీ చూసాం మనము. అందులో మేబీ బ్రదర్ అండ్ సిస్టర్స్‌లో కూడా అలాంటి రిలేషన్ ఉండొచ్చు. సిస్టర్స్ వాటెవర్. అలా ఏదన్నా ఉన్నప్పుడు డోంట్ థింక్ దట్ ఇన్ ఏ పాజిటివ్ నెగెటివ్ వే అన్నట్టు చెప్తున్నాను. యూనో వి డోంట్ గో దట్ ఎక్స్‌ట్రీమ్. అలా వెళ్ళినా కూడా మాకు ఆ డిఫరెన్స్ తెలిసుంటుంది. కానీ కొంతమంది ఏంటంటే ప్యూర్ నిజంగానే ఏంటంటే మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పేరెంట్స్ ఉన్నా కూడా ఆ సెర్టెన్ ఏజ్‌కి మనకు ఒక 30 ఇయర్స్ ఏదో ఉన్నప్పుడు, ఆ ఏజ్‌కి వాళ్ళ 60 ఇయర్స్ ఉన్నప్పుడు మనం అన్నీ వాళ్ళతో షేర్ చేసుకోలేము. బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఆపోజిట్ జెండర్ ఆర్ లైక్ ఫ్రెండ్స్ వాటెవర్, గర్ల్స్, బాయ్స్, ఎవరితో అయినా షేర్ చేసుకుంటాము. బట్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆపోజిట్ జెండర్ బెస్ట్ ఫ్రెండ్, హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటే ఆర్ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటే డోంట్ కన్సిడర్ దట్ ఇన్ ఏ నెగిటివ్ వే. ఎందుకంటే వాళ్ళు ఎందుకు బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్నారంటే, మనిషికి ఒక్కరే ఉండడం, సింగిల్‌గా ఉండడం ఇట్స్ వెరీ టఫ్ అనమాట. వీ హ్యావ్ వన్ పర్సన్ టు షేర్ అవర్ lows, highs or whatever. For me, if you ask me, I am completely independent. I don't want that. But ఒకవేళ ఎప్పుడైనా ఒకసారి ఏంటంటే మనమేదో సెన్సిటివ్, మనమేదో లో అట్ ఐ మీన్ లోగా ఉన్నాము, మనమేదో షేర్ చేసుకోవడానికి నాకైతే చాలామంది అంటుంటారు ఏంటంటే, కొంతమంది నేను ఆడవాళ్ళని చూసినప్పుడు, ఇప్పుడు మొన్న ఒకసారి ఎవరో రేణు దేశాయ్ గారు అనొచ్చు, ఇంకా కొంతమందిని చూసినప్పుడు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, వితౌట్ దెమ్ ఐ కాంట్ స్టే లైక్ ఐ నీడ్ వన్ పర్సన్ టు షేర్ అన్నట్టు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. బట్ ఫర్ మీ, I completely depend on myself. That's it.
That is 100% true, 100% fact. And I lead my life since from childhood like that only. If I have some problem, I'll just take the suggestions from different people's, but I don't rely on one person. ఎస్పెషలీ నా యాంగర్ కానీ నా సాడ్ కానీ గెట్ రీడ్ అవ్వడానికి ఐ నెవర్ ఎవర్ డిపెండ్ ఆన్ ఎనీ వన్, నెవర్ ఎవర్ ఇన్ మై లైఫ్. ఐ లైక్ దట్ వే. ఐ వాంట్ టు లీడ్ మై లైఫ్ ఇన్ దట్ వే ఓన్లీ. బట్ వై వీ నీడ్ ఫ్రెండ్స్ అంటే జస్ట్ సారీ, just hang out kosam. We just want to hang out with them. We just I have the habit of, I talk a lot, you know. We need friends to talk, we need friends to chill out, we need friends to hang on, we need friends to hang out, you know. Um, uh, that's it. For that purpose we need friends. Sometimes, you know, we kind of manaki lucky ga or unlucky ga or whatever, mana వాటెవర్ ఆపోజిట్ జెండర్లో కూడా మనకు బెస్ట్ ఫ్రెండ్ అనే వ్యక్తి దొరకచ్చు, యూనో. అలా ఒక ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసినప్పుడు వాళ్ళు ఒకవేళ చేతులు మరీ అంత వీ నో అవర్ లిమిట్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్, బట్ ఇన్ జనరల్ ఒకవేళ అలా డోంట్ కన్సిడర్ దట్ ఇన్ ఏ నెగిటివ్ వే అన్నట్టు చెప్తున్నాను. ఒకవేళ లేదు మేము అలా కన్సిడర్ చేయట్లేదంటే ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ అలా ఏదైనా ఉంటే డోంట్ టేక్ దట్ ఇన్ ఏ నెగిటివ్ వే అన్నట్లు చెప్తున్నాను. Okay, that's it. Okay, then take care. Have a great week ahead. Happy Monday. Thank you. Bye. Happy Memorial Day. Thanks. Bye.